హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు. నేను మీ ప్రియ. మీరు గాని నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఒక వృద్ధాశ్రమం కోసం అండి. ఒక నర్సయ్య అనే వ్యక్తి దాన్ని స్థాపించాడు. అయితే ఎవరికైనా సరే వృద్ధాప్యం వచ్చేటప్పటికి పిల్లలు చూడకుండా ఉండడం వల్ల ఒక వృద్ధాశ్రమం ఎంత అవసరం అనేది ఆహ్, ఈ వీడియోలో నేనైతే చెప్తున్నానండి. దయచేసి వీడియోని పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి. నర్సయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడండి. అయితే అతనికి ముగ్గురు మగపిల్లలు. ముగ్గురిని చాలా ఆనందంగా పెంచాడాయన. చాలా బాగా చదివించాడు. మంచి విద్యాబుద్ధులు నేర్పించాడు. మంచిగా వాళ్ళ ముగ్గురు సెటిల్ అయ్యారు అనుకునే టైంకి వాళ్ళ ముగ్గురికి కూడా మంచి మంచి సంబంధాలు చూసి మ్యారేజెస్ చేశాడండి. ముగ్గురు పెళ్లిళ్ళై సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో ఉన్నారు. ఇంకా నాకు వయసు పెరుగుతుంది కదా అని అతనికున్న ఆస్తులన్నీ కూడా పిల్లలకి పంచాడండి శుభ్రంగా. ముగ్గురికి సమానంగా పంచాడు. అయితే వాళ్ళ సొంత ఇంట్లోనే భార్యాభర్త నివాసం ఉండేవారు. ఒకరోజు అన్నమ్మ అండి ఆయన భార్య పేరు అన్నమ్మ. ఆవిడకి కొంచెం నీరసంగా అనిపించింది. ఆవిడ చెప్పిందన్నమాట, "ఏవండీ నాకింకా వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా అయిపోతున్నట్టున్నాయి. నేనింకా బతకనని అనిపిస్తుంది. నేను మీకు విషయం చెప్తున్నాను. రేపొద్దున మన పిల్లలు మనల్ని చూసినా చూడకపోయినా సరే భవిష్యత్తులో మనకి భరోసా ఉంటుందని కొద్దిగా డబ్బు దాచాను నేను" అని చెప్పి ఆ డబ్బు కొద్దిగా ఉన్న నగలు లాంటివన్నీ కూడా ఆయనకు అప్పచెప్పి ఆవిడ కన్నుమూసింది. అయితే అన్నమ్మ చనిపోయిన తర్వాత కార్యక్రమాలు నిర్వహించి పిల్లలు ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయారండి ముగ్గురు కూడా. సరే అని చెప్పి కొన్నాళ్ళు ఉన్నాడు తను ఒంటరిగా ఉండలేక. మొదటి కొడుకు ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే కొడుకు, కోడలు ఇంట్లోకి రానివ్వకుండానే "నీకింకా ఇద్దరు పిల్లలున్నారు కదా! వాళ్ళు చూస్తారు వెళ్ళు" అన్నారు. మిగిలిన ఇద్దరు పిల్లలు కూడా సేమ్ ఇదే డైలాగ్ అండి. "మిగిలిన ఇద్దరి దగ్గరికి వెళ్ళు. వాళ్ళు చూస్తారు. నేను చూడలేను. నా వల్ల అవ్వదు" అని చెప్తారు. సరే అని చెప్పి తను బాధపడుతూ నడుచుకుంటూ వెళ్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎందుకు నాకు ఈ కష్టాలు, బాధలు అని చెప్పేసి నాకులాగా ఎంతమంది బాధపడుతున్నారో అని ఆలోచించి ఆ డబ్బులతో ఒక 3 ఎకరాల వరకు పొలం కొంటాడు. భార్య ఇచ్చిన ఆస్తులకు సంబంధించిన అమౌంట్ ఉంటుంది కదా! దాంతో అతనైతే 3 ఎకరాల పొలం కొంటాడు. దాంట్లో కొద్దిగా పంట పండించి వచ్చిన డబ్బులతో బాగానే గడించిన తర్వాత ఒక చిన్న స్థలం కట్టి అందులో ఒక ఆశ్రమం కడతాడు అన్నమ్మ పేరుతో. తన భార్య పేరుతో ఒక వృద్ధాశ్రమాన్ని నెలకొల్పుతాడు. అక్కడికి ఒక ముగ్గురిని జాయిన్ చేసుకుంటాడు. ఇలాగ తల్లిదండ్రులని పిల్లలు ఎల్లగొట్టిన తల్లిదండ్రులు ముగ్గురిని చేరదీస్తాడు. వాళ్ళ ముగ్గురు ఈయన నలుగురు కలిసి ఆ పొలం పనులవి చేసి ఆ వచ్చిన డబ్బులతో ఆ ఆశ్రమాన్ని కొద్ది కొద్దిగా వృద్ధి చెందిస్తారు. ఇలాగా ఆశ్రమంలో ఒక 100 మంది వరకు చేరతారు. చేరిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇంకొద్దిగా పొలాన్ని ఎక్కువగా కొంటారు ఆ వచ్చిన మనీతో. ఆ పొలంలో కాయగూరలవి పండిస్తారు. అయితే మార్కెట్‌లో ఉండే వ్యక్తులొచ్చి అవి కొనుక్కొనెళ్లి మార్కెట్‌లో అమ్ముకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ వ్యాపారం అది బాగా సాగుతుంది. ఈలోపు అలా రోజులు గడిచే కొద్దీ నర్సయ్యకైతే 100 సంవత్సరాలొచ్చేసినియి. 100 సంవత్సరాలొచ్చిన సందర్భంగా ఆశ్రమంలో వ్యక్తులందరూ కూడా నర్సయ్యకి సన్మానం ఏర్పాటు చేస్తారు బర్త్‌డే రోజున. ఆ సన్మానంలో పలువురు ఆయన్ని పొగుడుతూ మాట్లాడతారన్నమాట. ఈయన చేసిన మంచి కార్యక్రమాలు, ఈయన నెలకొల్పిన ఆశ్రమం కోసం చాలా పొగుడుతూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి పొగుడుతూ మాట్లాడుతుంటే నర్సయ్య వంతొచ్చేటప్పటికి నర్సయ్య మాట్లాడతాడు. ఏమనంటే, "ఈ వృద్ధాశ్రమం వృద్ధులకు మరింత చేయూతనివ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ముల్లా ఫీల్ అయ్యి మేము కలిసిమెలిసి ఉన్నాము. వృద్ధాప్యం అనేది ఏమి చనిపోయే స్టేజ్ అని అనుకోకూడదు. మనం కూడా కలిసికట్టుగా ఉండి ఆనందాన్ని అనుభవించాలి. ఇలాంటి వృద్ధాశ్రమాలు మన భావితరాలకు మనం అందించాలి. అది మన బాధ్యత" అని చెప్పేసనంటే వృద్ధాశ్రమం వర్ధిల్లాలి అని అంటారు. వెంటనే అదే సభలో అక్కడ కొత్తగా జాయిన్ అవ్వడానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో కాదు, అన్నమ్మ, నర్సయ్య కొడుకులమాట. వాళ్ళ పిల్లలు కూడా ఎదిగిన తర్వాత వాళ్ళని గెంటేస్తారు. అక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చిన ఆ ముగ్గురు కుమారులు అది విని సంతోషంతో చప్పట్లు కొడతారు. దీనిని బట్టి ఏంటంటే ఏదైనా సరే రీసైకిల్ అండి. మనం అంటాం కదా! అట్టిస్తే అట్టున్నర వస్తదని మనకి. సో, ఎవరికైనా పెట్టేటప్పుడు మనం ఒక రూపాయి పెడితే మనకి తిరిగి రూపాయిన్నర పెడతారు. అలాగే మనం మన తల్లిదండ్రులకి ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి మన పిల్లలు చేస్తారు. నేను చాలా మందిని చూసానండి. చాలా మంది అమ్మాయిలు, నేను ఒక అమ్మాయినే, తల్లిదండ్రులను చూడడం కొడుకు బాధ్యత అని చెప్పేసి ఎప్పుడూ అంటూ ఉంటారు. కానీ అత్తమామలని వాళ్ళు చూడరు. పోనీ తల్లిదండ్రులను చూడడం కొడుకు బాధ్యత అన్నారు కదా! ప్రేమతో చూస్తారా తల్లిదండ్రులని? వాళ్ళని చూడరు. అత్తమామల్ని చూడరు, తల్లిదండ్రులని చూడరు. ఒకేళ వాళ్ళకి మగపిల్లలున్నారు కాబట్టి కనీసం వాళ్ళ ఆ అమౌంట్ అయినా వృద్ధాశ్రమానికి కడుతున్నారు. అసలు మగపిల్లలే లేని ఆడపిల్లల తల్లులుంటారు కదండీ! వాళ్ళ పరిస్థితి ఏంటి? నీకు మగపిల్లలు లేరు కదా అని నీ తల్లిదండ్రులు నిన్నంటే నువ్వెలా ఫీలవుతావు?
అంటే నేను ఈ మధ్యన చూసిన వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. తల్లిదండ్రులని దయచేసి భారంగా భావించవద్దు. ఎవ్వరికైనా సరే వృద్ధాప్యం అనేది వస్తుంది. ఇది రీసైకిల్ అండి. ప్రతి ఒక్కళ్ళు నాకు అలాంటిది రాదు. నేను చాలా మందిని వింటాను. నేను ఇలాంటి స్థితి వస్తే ఉండను. నాకు అలాంటి స్థితి రాదు. వస్తే నేను బతకను అని అంటూ ఉంటారు. వృద్ధాప్యం లేని మనిషి అనేవాడే ఉండడండి. ఒకేలా మధ్యస్థ వయసులో చనిపోతే మీ పిల్లలు ఇబ్బందులు పడతారు. అంటే దానివల్ల కూడా మీ కుటుంబం లాస్ అవుతుంది. అలాగే మీరు వృద్ధాప్యాన్ని అనుభవిస్తే మీరు మీ తల్లిదండ్రులు చేసిందే మీకు రిపీటెడ్ అవుతుందండి. సో, ఎప్పుడైనా సరే మనం ఎవరికైనా ఏదైనా చెడు చేసే ముందు ఆలోచించాలి. అది మన తల్లిదండ్రులైనా సరే, అత్తమామలైనా సరే. మనం ఎవరినైనా సరే గౌరవంతో, ప్రేమతో చూస్తే రేపు మనకి అదే జరుగుతుందండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.